నమస్కారం అండి అందరికీ. మేము మొదటిసారిగా బతుకమ్మ తయారు చేస్తున్నాము. మా పాప అమ్మ బతుకమ్మ తయారు చేసుకుందాము, దుర్గామాత దగ్గర పెడదామమ్మా అనేసి అంది. దానికోసం పువ్వులు కావాలి కదా, అయితే పూల కోసం వెతికాము. మాకు వేరే పువ్వులు ఎవ్వి కూడా దొరకలేదు. తంగేడు పూల చెట్టు మాత్రం మా ఇంటికి దగ్గరలో ఉండే, మొత్తం మేము తంగేడు పూలనే తీసుకొచ్చినాము. కొన్ని మందారాలు కూడా ఉండే, ఆ మందారాలు కింద అంటే మధ్యలో పెడితే వాడిపోతాయని పైన పెడదాం అనుకొని పైన పెట్టేశాము. డిజైన్ పువ్వులు కూడా ఉండే రెడ్‌గా, అవి పెట్టేశాము. అయితే ఒక అమ్మాయి, మా పక్కింటి అమ్మాయి అనుకోకుండా మా ఇంటికొచ్చింది. తను కూడా మాకు చాలా సహాయం చేసింది బతుకమ్మ తయారు చేయడానికి. తనతో పాటు ఇంకొక అక్కయ్య వచ్చింది. గౌరమ్మ చేస్తానని చెప్పి గౌరమ్మ తయారు చేసింది. అయితే గౌరమ్మ ఒకటి పెట్టొద్దు 5 పెట్టాలా అని చెప్పి ఒక్కదానికే 5 తయారు చేసింది. ఎలా చేసిందో చూడండి ఒకసారి. పెద్దగా తయారు చేసి సైడ్లకి చిన్న చిన్నగా పెట్టి 4 మధ్యలో కూడా పెద్దగా ఉంచి పెట్టింది. దానికి అది తీసుకొచ్చి గౌరమ్మ పైన, అంటే గౌరమ్మని బతుకమ్మ పైన ఇట్లా పెట్టేసి దానికి పసుపు కుంకుమ అద్దించి పెట్టింది. అయితే మా బతుకమ్మ ఎలా వచ్చింది, బాగా వచ్చిందా? మొదటిసారి చేసాము, అనుకోకుండా చేసాము. అది వెంటనే వచ్చి అమ్మ చేసేద్దామని చెప్పగానే పూల కోసం వెళ్ళి తీసుకొచ్చి తయారు చేసాము. ఎలా ఉంది మా బతుకమ్మ, బాగొచ్చిందా? అయితే పాప ఏమంది, అమ్మ నేను దుర్గామాత దగ్గరికి బతుకమ్మ తీసుకెళ్తాను, అందరూ వచ్చిళ్ళు, మనం కూడా వెళ్దామని చెప్పి తీసుకెళ్తానమ్మా అంటే, సరే అమ్మ తీసుకెళ్ళి పెట్టేసేయని చెప్పాను. తను వాళ్ళ ఫ్రెండ్ తోటి వచ్చి బతుకమ్మని దుర్గామాత దగ్గరికి తీసుకువెళ్తుంది. మా బతుకమ్మ ఎలా వచ్చింది? అయితే మా బతుకమ్మ మంచి వస్తే జై భవానీ అని కామెంట్ పెట్టండి, సరేనా?